వేయబడ్డాడు, దూషించబడ్డాడు, అపహసించబడ్డాడు, ఏడ్వబడ్డాడు, కొరడాల చేత కొట్టబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు. ఇదంతా దాని అర్థం ఏంటంటే సిన్ ఈజ్ వెరీ సీరియస్. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకునేటట్టు నీలో ఎక్కడ నాకు కనిపించట్లేదు. హోలీ స్పిరిట్ ద్వారా మూవ్ అవుతున్న వ్యక్తులకు ఎందుకు సీరియస్నెస్ ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు కదా, చనిపోయినది నిష్ప్రయోజనం కాకూడదని కోరుకోవడమే కృప నిరర్థకం కాకూడదని కోరుకోవటం. గలతీ 2:21. యేసు ప్రభు చనిపోయాడు, కృప నిరర్థకం కాకూడదు, ఆయన చేసిన పేమెంట్ వ్యర్థం కాకూడదు, ఆయన పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు అని మనం కోరుకుంటున్నామంటే సిన్నుని మనం సీరియస్గానే తీసుకుంటున్నాం. అప్పుడు మిస్టేక్ని కూడా మిస్టేక్గానే తీసుకుంటాం. అంతేగాని ప్రతిదానికి లోకం నేర్పించిన భాషలాగా లైట్ తీసుకో, ఈసారికి ఏం పర్లేదు అని మనం దాన్ని ఖచ్చితంగా సీరియస్గానే తీసుకుంటాం. మీకు అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, సిన్ అనేది సిన్గానే లెక్కించబడాలి, విశ్వాసం ఎప్పుడు నీతిమంతుడుగానే లెక్కించబడాలి. చెప్పండి, బిలీవర్ ఎప్పుడు దేవుని ఎదుట నీతిమంతుడే, బిలీవర్ చేసిన పాపం కూడా పాపమే. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించింది ఎవరు అంటే ఆ పాపానికి యేసుక్రీస్తే చెల్లించాడంటే అసలు ఆయన అక్కడి నుంచి వచ్చాడంటే అదంత సీరియస్ థింగ్. ఆ సీరియస్నెస్ నీలో కూడా కనిపించాలి. అది కనిపించినప్పుడు నీకు అర్థమైంది కాబట్టి ఇంకోసారి ఆ మిస్టేక్ నువ్వు చేయవు. అందుకనే మొదటి వచనంలో రాశాడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చెయ్యకుండుటగా ఈ సంగతులు. సిన్ అనే దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దాన్ని చేస్తారు మళ్ళీ. సో ప్రభువు ఈ వెలుగు అందరికీ దయచేయును గాక.